పిల్లల్ని కనబోయే ఏ కపుల్నైనా సరే మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలని అడుగుతారు కానీ ట్రాన్స్జెండర్ కావాలని అడిగే ధైర్యం ఎవ్వరూ చేయరు. అలా అడిగిన మరుక్షణం వాళ్ళతో మాట్లాడడం మానేస్తారు. మరి ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, అందరూ అమ్మాయిలని అబ్బాయిలను మాత్రమే కంటే మరి మన సొసైటీలోకి ఇంతమంది ట్రాన్స్జెండర్లు ఎలా వచ్చారు? బికాస్ దానికి కారణం మెయిన్ గా ఆ ఇద్దరు పేరెంట్సే. అది ఎలా అంటే, చాలా మంది అబ్బాయిలు ఇంట్లో ఉన్న పిల్లలతో కాపురాలు చేస్తూ కూడా పార్న్ వెబ్సైట్ లో యానిమల్ సెక్స్, గే సెక్స్, ట్రాన్స్జెండర్ సెక్స్ లాంటివి చూస్తూ ఉంటారు. చాలా మంది అమ్మాయిలు పార్న్ వెబ్సైట్ లో లెస్బియన్ సెక్స్ చూసేవాళ్ళు ఉన్నారు. ఇలాంటివి మనం చూస్తూ ఉన్నప్పుడు మెల్లగా మన బ్రెయిన్, మన నర్వస్ సిస్టమ్, మన హార్మోన్స్ మొత్తం కూడా ఆ న్యూ చేంజెస్ కి, ఆ న్యూ థాట్స్ కి అడాప్ట్ అయిపోతూ ఉంటాయి. ఈ చేంజెస్ అన్ని మీ స్పెర్మ్ యొక్క డిఎన్ఏని, ఆడవాళ్ళ యొక్క ఎగ్ డిఎన్ఏని ఆల్టర్ చేస్తాయి. మీరు ఏదన్నా చేంజెస్ అనేది మీ డేటాబేస్ టేబుల్ లో అప్డేట్ చేసినట్టు ఇలాంటి చేంజెస్ అన్ని కూడా మీ స్పెర్మ్ అండ్ ఎగ్ యొక్క డిఎన్ఏ టేబుల్ ని అప్డేట్ చేస్తాయి. మరి ఇలాంటి డిఎన్ఏతో మీరు పిల్లల కంటే మీకు అబ్బాయే పుడతాడు కానీ పెద్ద అయిన తర్వాత ట్రాన్స్జెండర్ అవుతాడు, మీకు అమ్మాయే పుడుతుంది పెద్ద అయిన తర్వాత టామ్ బాయ్ అవుతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు తిన్న ప్రతి ఫుడ్ కి, నీ బాడీలోకి వచ్చిన ప్రతి థాట్ కి నీ సెల్స్ అన్ని ఆల్టర్ అయిపోతూ ఉంటాయి. మాకు బాహుబలి లాంటి వాడు కావాలి, మాకు దేవసేన లాంటి వాళ్ళు కావాలి అనుకుంటే ఇలాంటి థాట్స్ అన్ని మీరు ఆపాలి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే, పిల్లలు అనేవాళ్ళు జెండర్లు మార్చుకోవడానికి చాలా కారణాలే ఉంటాయి, కానీ అందులో మెయిన్ కారణం అనేది మొగుడు పిల్లలుగా మీరిద్దరి యొక్క థాట్స్ మాత్రమే.